ప్రస్తుత సమాజంలో వీటి బారిన చాలామంది పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుండి మొదలుకొంటే గనక అంటే ఊహ తెలిసింది ఒక ఇంటర్ డిగ్రీ అయిపోయిందంటే చాలు. అప్పటి నుండి వ్యసనాలు ప్రారంభమవుతాయి ప్రతి అవును మనిషి గురుగారు. జీవితంలో. ఇగ అవును. అక్కడి నుంచి మొదలయ్యాయంటే ఆ వ్యసనం బారి ఒక్కసారి అలవాటయిందంటే దాని నుంచి బయటపడడం అనేటటువంటిది చాలా కష్టతరంగా మారిపోయింది. వ్యసనాల బారిన పడి తల్లిదండ్రులని, భార్యను ఇలా ఎంతో మందిని దూరం చేసుకున్నటువంటి విషయాలు కూడా ప్రతి మనిషి యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ఎందుకు చెప్పాను అంటే ఇలాంటి కేసెస్ చాలా నా దగ్గరికి వస్తూ ఉంటాయి. అంటే మా భర్త ఇలా పరస్త్రీ వ్యామోహంలో పడి నన్ను పట్టించుకోవడం మానేసాడండి. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలియదని కొంతమంది. అలాగే మా భర్త తాగి తాగి మొత్తము జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. రూపాయి సంపాదించడం లేదు. లేదు ఒక రూ. 10 సంపాదించాడంటే అది తీసుకొని వెళ్ళి మొత్తం కూడా తాగడానికి, జూదానికి దానికే వినియోగిస్తున్నాడని ఇలా ఎంతోమంది ఎన్నో రకాలైన సమస్యలు చెప్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి?